మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇదే సందర్భంగా గవర్నర్ తమిళిసై అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక మేడారం మహాజాతరకు సంబంధించిన మరిన్ని విశేషాలను మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. పవన్, మొత్తానికైతే మేడారం మహాజాతర తెలంగాణ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర. 1 కోటి మంది భక్తులకు పైగా హాజరై ఇప్పటికే భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఇద్దరు తల్లులు సమ్మక్క సారలమ్మలు ఇద్దరు కూడా గద్దెల మీద ఉండడంతో, అందులో శుక్రవారం కావడంతో భక్తులు వేలాదిగా వచ్చారు. ఈరోజు సుమారుగా 50 లక్షల మందికి పైగానే అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇంకా కూడా జనజాతర, వనజాతర కాస్త జనజాతరగా మారిపోయి వేలాదిగా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా భక్త జన సంద్రంగా మారిన పరిస్థితి అయితే మేడారం జాతర కనిపిస్తుంది. అటు జంపన్న వాగు చూసినా, ఇటు రోడ్లు చూసినా, ఇక్కడ గద్దెల వద్ద కూడా ఎక్కడ చూసినా తల్లుల యొక్క దైవ దర్శనానికి భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు అమ్మవార్లను అటు కేంద్ర మంత్రి, గిరిజన శాఖ మంత్రిగా ఉన్న అర్జున్ ముండాతో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందరరాజన్ కుటుంబ సమేతంగా వచ్చి ఆ తులాభారంలో నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పించింది. అదేవిధంగా అమ్మవారికి చీర సారతో పాటు పట్టు వస్త్రాలను కూడా అమ్మవారికి గవర్నర్ దంపతులు సమర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా తన యొక్క మంత్రివర్గ సహచరులతోటి అటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇటు శ్రీధర్ బాబు, సీతక్క, కొండ సురేఖతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని తులాభారం ఇచ్చి అనంతరము అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు పవన్. మొత్తానికైతే ఈరోజు ఇటు విఐపీలు అటు భక్తులు మొత్తానికైతే మేడారం మహాజాతర కాస్త జనజాతరగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం లైవ్లో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇదే క్రౌడ్ కొనసాగుతుంది, ఇంకా క్యూ లైన్లలో కూడా 10 లక్షలకు పైగా జనం ఉన్నారు. ఎందుకంటే శుక్రవారం కావడంతో తల్లుల యొక్క నీరాజనాలు ఈ రోజే అందుకోవాలనే ఒక భక్తుల సెంటిమెంట్ ఉంటుంది. అమ్మవారి యొక్క కృప తమ కుటుంబాల పైన ఉండాలని అమ్మవారికి చీర సార అటు బంగారాన్ని, నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తుల క్రౌడ్ దృష్ట్యా ఇక్కడ అటు ఎస్పీ గారు, ఇటు జిల్లా కలెక్టర్ గారు ఆ గద్దెల వద్దకు రావాల్సిన అన్ని క్యూ లైన్లను కూడా ఓపెన్ చేశారు. సహజంగా 16 క్యూ లైన్లు మాత్రమే ఓపెన్ చేసేది, ఇక్కడ 2 గేట్లు మాత్రమే ఓపెన్ చేసేది. కానీ ఈరోజు మాత్రం మరో 4 గేట్లను అదనంగా ఓపెన్ చేశారు. 2 ఎగ్జిట్లు మినహా మిగతా 6 గేట్ల ద్వారా అమ్మవార్లకు, ప్రధాన గేట్ల ద్వారా అమ్మవార్లను దర్శించుకునే విధంగా వెసులుబాటు కల్పించడంతో అయితే పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి ప్రజలు ప్రణమిల్లుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత భక్తులు కొనసాగుతున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిఐపీలు కూడా, ఇటు అధికార యంత్రాంగము, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అమ్మవార్లను దర్శించుకొని కుటుంబ సమేతంగా తమ యొక్క మొక్కులను చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజులుగా జనం కొనసాగుతూనే ఉన్నారు. జనజాతర ప్రజాజాతరగా సాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆంక్షలు లేని జాతర నిర్వహిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా జనాన్ని, ప్రజలను దైవ దర్శనానికి అయితే ఫ్రీగా వదిలిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయంలో తీవ్ర ఎండలు ఉన్నా కూడా అమ్మవారి దర్శనం చాలు అనే ఒక నమ్మకంతో అయితే అమ్మవారి దైవ దర్శనానికి ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకున్నారు. కొంత సీఎం, గవర్నర్, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు కొంత ఆటంకం కలిగిన అనంతరం భక్తుల వెసులుబాటుకు అనుగుణంగా వదిలివేయడంతో అయితే భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని దర్శనం చేసుకొని ముందుకు సాగుతున్నారు. నిన్న చిలకలగట్టు నుంచి సమ్మక్క రాక 9-11 నిమిషాలకు గద్దె మీదకి చేరుకుంది. అనంతరము పూజారుల పూజల తర్వాత అమ్మవారు అందరికీ కూడా దర్శనాలు ఇస్తుంది. తనను కోరిన కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారలమ్మలను చూస్తారు. కాబట్టికే భక్తులందరినీ కూడా ఈరోజు దర్శనార్థం ఉంది. రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి వనంలోని తల్లులు ఇద్దరు కూడా జనంలోకి వచ్చారు. అందరి దీవెనలు అందుకొని అందరికీ దీవెనలు ఇచ్చి మళ్ళీ తిరిగి రేపు సాయంత్రము వనంలోకి వెళ్తారు. ఈ యొక్క మహాఘట్టానికి చివరి అంకంగా తిరిగి వన ప్రవేశం చేయడంగా చూస్తాము. ఈ యొక్క జాతరకు సంబంధించి ఐన్యూస్ ప్రత్యేకంగా మనము ఒక పెద్ద బిగ్ స్క్రీన్ LED ద్వారా అమ్మవార్ల దైవ దర్శనాలు, మహాజాతరకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మనము అందించాం పవన్. ప్రతి మినిట్ను కూడా ఇక్కడికి వచ్చే 2 కోట్ల మంది భక్తులకు దర్శనానంతరము వెళ్ళి చూసే విధంగా హరిత హోటల్ పక్కన 100 అడుగుల LED స్క్రీన్ ద్వారా అమ్మవార్ల దర్శనానికి సంబంధించి పూజా విధానాలు, పూజా కార్యక్రమాలు, ప్రధాన ఘట్టాలను
అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ ద్వారా మనము భక్తులకు ఇక్కడ అయితే ప్రశాంత్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం చొరవ తీసుకొని 6,000 ప్రత్యేక బస్సులని ఇప్పటికే భక్త జనసంద్రం కోసం అంటే ఎవరైతే భక్తులు రాబోతున్నారో అధికంగా భక్తులు వస్తారని ముందుగానే ఊహించి 6,000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అలాగే ప్రత్యేక చొరవ తీసుకొని హన్మకొండ నుంచి అలాగే మేడారంకి ఒక సుడిగాలి పర్యటన అయితే ఏర్పాటు చేసింది. 28,000 రూపాయలతో ప్రతి మనిషికి చెల్లించి సుడిగాలి పర్యటన ద్వారా విఐపి దర్శనాన్ని కూడా పొందవచ్చు చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని మీద ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా భక్తులు? ఆధ్యాత్మిక అనుభవాన్ని మనం మరింతగా పెంపొందించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే మరోవైపు సామాజిక చైతన్యానికి మనము పునాది వేశామని చెప్పుకోవచ్చు పవన్. దీంతో అయితే వనజాతర కాస్త జనజాతరగా మారి ఈ 4 రోజులు పెద్ద ఎత్తున మహాజాతర కొనసాగుతుంది పవన్. ప్రస్తుతం మనతోటి మన యొక్క భక్తులు మనం ఎక్కడ చూసినా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకైతే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ రాత్రికి కూడా, ఎందుకంటే శుక్రవారం కావడంతో అయితే మరికొంతమంది ఇంకా ఒక 10 లక్షల మంది పైగా మనకు రాత్రి సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంకొక 10 లక్షల మంది క్యూ లైన్లలో ఉన్నారు. ఇప్పటికే అధికారుల అంచనా ప్రకారం అయితే ఉదయం 3 గంటల నుంచి 2 గంటల నుంచి ప్రారంభమైన క్రౌడ్ అయితే కొనసాగుతూనే ఉంది. సుమారు 50 లక్షల మందికి పైగా ఈ ఒక్కరోజే 2 తల్లులు ఆ గద్దెల మీద ఉన్న రోజు దర్శించుకోవడము అంచనా ప్రకారం అయితే ఇప్పటికే 50 లక్షల మంది దాటినట్టుగా ఇటు అధికారులు, ఎండోమెంట్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంత క్రౌడ్ మనము ఎప్పుడు చూడలేదు. గత జాతరలకు పోల్చుకుంటే ఈసారి జాతర ఇటు మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఒకవైపు ఎండ మండినా కూడా క్యూ లైన్లలో మంచినీళ్ళు అందించడం కావచ్చు, క్యూ లైన్లను ఫ్రీగా వదిలిపెట్టడంతో అయితే పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. ఈ యొక్క జనము దర్శనాలు అయితే రాత్రి కొనసాగుతుంటాయి. రేపు 4వ రోజు కూడా శనివారం కూడా కొనసాగుతాయి. రేపు శనివారం ఉదయం మళ్ళీ పూజారులు ప్రత్యేక పూజల అనంతరము వాళ్ళకి ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయం ప్రకారము ఇక్కడ గద్దెలపైన కావచ్చు వాళ్ళ యొక్క వంశాచారం ప్రకారము పూజా గదులలో మళ్ళీ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను జనం నుండి మళ్ళీ తిరిగి వనంలోకి చేర్చే ప్రక్రియకు రేపు మొత్తం కూడా పూజారులు ఇటు సమ్మక్క వంశీయులు, అటు సారక్క వంశీయులు కావచ్చు, ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజు, ఈ 4 కుటుంబాల వ్యక్తులంతా కూడా వాళ్ళ వంశస్థులంతా కూడా పూజా విధానాలను అనుసరించి వాళ్ళు ఎంతో నియమ నిష్టలతోటి అమ్మవార్లను మొలిచి ఇక్కడికి తీసుకొచ్చారు. రేపు కూడా అదే విధంగా ఎంతో నియమ నిష్టలతోటి ఒక్క పొద్దుతోటి చెప్పులు వేసుకోకుండా 21 రోజుల పాటు అమ్మవారి కోసము వాళ్ళ ఈ యొక్క పూజారులు, ఆదివాసీ పూజారులు కొనసాగుతుంటారు. అందులో భాగంగా రేపు సాయంత్రము అమ్మవారిని జనం నుంచి మళ్ళీ తిరిగి వనంలోకి సమ్మక్కను, అటు చిలకలగట్టుకు, సారలమ్మను, కన్నెపల్లికి, పగిడిద్దరాజును, ఇటు మన కొండాయికి, ఇటు గోవిందరాజులను, ఇటు గంగారాం మండలానికి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రేపు ఉదయం నుంచి కూడా మళ్ళీ తిరిగి దేవతలు వాళ్ళ యొక్క స్థానాలకు చేరుకునే సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి ఈ లోపే అమ్మవార్లు గద్దెల మీద ఉన్నప్పుడే అన్ని మొక్కులు చెల్లించాలని భక్తుల సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి దీంతో అయితే పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎటు చూసినా కూడా భక్త నీరాజనాలతోటి, అటు శివనామ స్మరణతోటి, శివసత్తుల పూనకాలతోటి, అటు జంపనవాగు, ఇటు సమ్మక్క గద్దెలు, ఆ గంటల మోతలతో ఈ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంది. ఎక్కడ చూసినా కూడా జనం అన్నట్టు వనం కాస్త జనంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈసారి కొంత ప్రభుత్వం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేయడము, మరోవైపు బస్ ఫ్రీ పెట్టడం అయితే పెద్ద ఎత్తున భక్తులు కొంత ఆనందోత్సవాల మధ్య వచ్చి కొంత ఖర్చులు తగ్గించుకొని అమ్మవారికి కానుకల రూపంలో సమర్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఒడిబియ్యాలు, ఇటు కొబ్బరికాయలు, ఇటు కానుకలు, నిలువెత్తు బంగారాలు, ఎక్కడ చూసినా జనం యొక్క కానుకలతోటి ఇప్పటికే గద్దెలన్నీ నిండిపోయాయి. ముఖ్యంగా భక్తుల యొక్క కానుకలతోటి గద్దెలన్నీ నిండిపోయాయి. కొంత సీఎం, గవర్నర్ వచ్చిన సమయంలో కొంత వాళ్ళ రాక కోసము కానుకలు సమర్పించినా కూడా ఇప్పటికి మనం చూస్తున్నాము గద్దెలు నిండుగా కూడా అమ్మవార్లకు అలంకారం అనేటి కేవలం భక్తులు వేసే కానుకలే అమ్మవార్లకు అలంకారంగా చూస్తారు. కాబట్టి ఆ కానుకలతోటే అమ్మవార్ల గద్దెలంతా కూడా నిండి ఆధ్యాత్మికంగా కలకలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఆ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క భక్తుల రద్దీ ఇలానే కొనసాగుతుంది. పవన్, ఈ 4 రోజుల జనజాతరలో ముఖ్యంగా ఈ రోజు ప్రధాన ఘట్టానికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఇక ఆ జన నీరాజనాలు అందుకోవడమే సమ్మక్క సారక్క తల్లుల యొక్క కర్తవ్యంగా చూస్తున్నాము. రేపు సాయంత్రం వరకు కూడా ఇటు అమ్మవారి
అమ్మవార్ల యొక్క దైవ దర్శనాలు కొనసాగుతాయి. అనంతరం తిరిగి పూజారుల యొక్క ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా మళ్ళా తిరిగి వనంలోకి వెళ్ళిపోతారు పవన్. ఇది ఈ రోజు 3వ రోజు జరిగినటువంటి పూర్తి ప్రక్రియ.